భారత్ మొబిలిటీ ఎక్స్పోలో సుజుకి కంపెనీ వాళ్ళు మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లాంచ్ చేశారు. అదే సుజుకి ఈ యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ప్రత్యేకత ఏంటంటే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కేవలం గంటలోనే ఎలక్ట్రిక్ స్కూటర్ని మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. మరి సుజుకి కంపెనీ వాళ్ళు లాంచ్ చేసిన సుజుకి ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ టీవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ మనం డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే సుజుకి ఈ యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో వీళ్ళ ఎగ్జిస్టింగ్ పెట్రోల్ స్కూటర్ సక్సెస్ మోడల్ యాక్సెస్ని వీళ్ళు ఈవీ రూపంలోకి తీసుకొచ్చారు. బట్ డిజైన్ పరంగా అయితే కొన్ని మార్పులు అయితే చేశారు. మరింత షార్ప్ డిజైన్తో అయితే మనకి ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది. సీట్ పరంగా అయితే సేమ్ లార్జ్ సీట్తోనే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్తో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది. మరొకటి బూట్ స్పేస్ కూడా చాలా ఎక్కువ బూట్ స్పేస్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్లో ఆఫర్ చేస్తున్నారు. బట్ స్పెసిఫిక్గా ఎన్ని లీటర్స్ అనేవి వీళ్ళు రివీల్ చేయలేదు. కానీ మేము అనుకోవడం అయితే ఒక 30 లీటర్స్ పైనే ఈ బూట్ స్పేస్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక మేజర్గా ఎలక్ట్రిక్ స్కూటర్లో టెక్నికల్ స్పెక్స్ చూసినట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 3 కిలోవాట్-అవర్ల బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. ఇది వచ్చి ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ అనమాట. ఒక్కసారి ఛార్జ్ పెడితే కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న రేంజ్ 95 కిలోమీటర్లు. మేము అనుకోవడం ఇది రియల్ రేంజ్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు అనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 4.1 కిలోవాట్ల పిఎంఎస్ఎం మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇది వచ్చి పీక్ పవర్ అనమాట. దీంతో మీరు ఎలక్ట్రిక్ స్కూటర్లో 71 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు ఇంటి వద్దనే ఛార్జ్ చేయడానికి 0 నుండి 80% వచ్చి 4 గంటల 32 నిమిషాలు పడుతుంది. అదే ఫుల్ ఛార్జ్ 0 to 100% వచ్చి 5 గంటల 42 నిమిషాలు అయితే టైం పడుతుందని చెప్తున్నారు. మరొక విషయం ఏంటంటే ఎలక్ట్రిక్ స్కూటర్తో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. స్పెసిఫిక్గా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ వద్ద ఎలక్ట్రిక్ స్కూటర్ని ఛార్జ్ చేసుకుంటే కనుక 1 గంట 12 నిమిషాల్లోనే మనకి 0 to 80% ఛార్జ్ అవుతుంది. అదే 0 to 100% ఛార్జ్ చేయడానికి మీకు 2 గంటల 12 నిమిషాలు అయితే టైం పడుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మొత్తం 3 మోడ్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారండి. ఆ మోడ్స్తో పాటుగా రివర్స్ మోడ్ కూడా అడిషనల్గా ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ఇక టైర్ సైజ్ పరంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 12 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. దాంతో పాటుగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 165 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఈ స్కూటర్ యొక్క వెయిట్ 122 కేజీలు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క సీట్ హైట్ చూసుకున్నట్లయితే 765 మిల్లీమీటర్లు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఫీచర్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అలానే బ్రేకింగ్ సేఫ్టీ కోసం సిబిఎస్ బ్రేకింగ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే యూఎస్బీ పోర్ట్ అంటే మొబైల్ ఛార్జింగ్ కోసం యూఎస్బీ పోర్ట్ను కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇది ఓవరాల్ గా సుజుకి కంపెనీ వాళ్ళు రివీల్ చేసిన తమ ఈ యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అనమాట. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎప్పుడు మార్కెట్లోకి లాంచ్ చేస్తారంటే మాత్రం అంటే 2020 సంవత్సరం మధ్య భాగంలో అయితే సుజుకి కంపెనీ వాళ్ళు ఈ యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ని మార్కెట్లో తీసుకొచ్చే అవకాశం ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో అయితే సుజుకి కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రైజింగ్ వివరాలను కానీ వారంటీ వివరాలను అయితే ఇంకా వెల్లడించలేదు. బట్ మీ అభిప్రాయం ఏంటి? సుజుకి యాక్సెస్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పటి వరకు నేను చెప్పిన స్పెసిఫికేషన్స్కి ఎంత ప్రైస్ పెడితే మీరు తీసుకుంటారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని కామెంట్ రూపంలో చెప్పండి. అలానే మార్కెట్ పరంగా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్‌షోరూమ్ ధర సుమారుగా 1,20,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో ఈ స్కూటర్ని మార్కెట్లోకి లాంచ్ చేసే అవకాశం ఉంది. భారత్ మొబిలిటీ ఎక్స్పోలో అయితే సుజుకి ఈ యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే రివీల్ చేశారు. దానికి సంబంధించిన అన్ని అప్డేట్స్ని మన ఈవీ కుర్రాడు ఛానల్, ఎంవీఎస్ ఆడియో తెలుగు ఛానల్, ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ 3 ఛానల్స్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ ఈవీ కనుక కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కనుక కోసం ఎంవీఎస్ ఆడియో తెలుగు ఛానల్, ఏ కనుక కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.